హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి వప్రాకి వెళ్ళామన్నమాట. వప్రాక్ అంటే సేలు ఉండే దగ్గరికి, కోయట్ నుంచి కొంచెం దూరం అనమాట. ఓన్లీ సేలే ఉంటాయి అక్కడ, అందుకనేసి చూద్దామని వెళ్ళాము. అలాగే మా ఊళ్ళంతా కలిసి వెళ్ళామన్నమాట. మా ఊరోళ్ళంతా కలిసి, ఎందుకంటే సిటీ అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరానికి 10వ సంవత్సరం అయిపోతుంది అనేసి, అందుకని మా ఊరోళ్ళందరం కలుసుకొని వెళ్ళామన్నమాట. అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం చూపిస్తాను, రాండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసారా, ఇవి వచ్చేసి బెండ చెట్లు కాదు, వంగ చెట్లు అనమాట. వంగ చెట్లు కాదు, క్యారెట్ కాదు, ముల్లంగి కాదు, పుదీనా, కొత్తిమీర, తోటాకు అన్నీ మొత్తం వేస్తున్నారు అన్నమాట. పచ్చిమిరపకాయలు, టమోటాలు, కూరగాయలు అన్నీ వేస్తున్నారు. ఇదంతా కూరగాయల తోటలే అనమాట. వప్రాలు అనేసి ఓన్లీ కోయేటోళ్ళు ఎప్పుడన్నా సెలవులు ఇస్తే వెళ్ళేదానికి చిన్న రూములు కట్టుకుంటారు. అక్కడ మన పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న రూములు కట్టుకొని కోయేటోళ్ళు ఉంటారు. అంటే రోజు ఉండరు అనమాట అక్కడ. ఎప్పుడన్నా పిల్లకాయలకు సెలవులు ఇచ్చినప్పుడు, సెలవులు ఇచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్తూ ఉంటారు అక్కడికి. కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది నిజంగానే. మేమే ఎండకు రోజుసేపు తట్టుకోలేకపోయాము. ఎండ కానీ, గాలి కానీ, దుమ్ము కానీ, చలికి కానీ అస్సలు తట్టుకోలేరు అనమాట నిజంగానే. అయినా ఓపికగా పనులు చేస్తున్నారంటే ఏమైనా గ్రేటే ఫ్రెండ్స్ నిజంగానే. చూసారా, ఇదంతా ఈ ఆకు వచ్చేసి మెంతాకు అనమాట. ఇది ఇప్పుడే పోసారు అన్నీ. ఇప్పుడే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే అన్నీ నాడుతున్నారనమాట చెట్లు. ఇంకొక నెల తర్వాత పోతే అన్ని కాయలన్నీ బాగుంటాయి. మేమేమంటే ఇప్పుడు వెళ్ళాం కాబట్టి అన్నీ చిన్నగా ఉన్నాయి, ఏం లేవు. చూసారా, ఆడవాళ్ళు అంతా బాగా మంచిగా చీరలు కట్టుకొని, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు డ్రెస్సులు, చీరలు కట్టుకున్న వాళ్ళు చీరలు వేసుకొని మంచిగా వెళ్ళారనమాట. అలాగే భోజనాలు కూడా వచ్చేసాయి. భోజనాలు వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఓన్లీ వెజిటేబుల్ అనమాట. బిర్యానీ, వడలు, నూనె వంకాయ, తెల్లన్నము, రసము, పచ్చడి, కాలీఫ్లవర్ ఫ్రై, పకోడా అలాంటివన్నీ తెప్పించారనమాట. అన్నీ తినేసాము. చూడండి అందరూ ఎంత బాగా మాట్లాడుకుంటే ఎంత బాగున్నారు. నిజంగానే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ పసుపు గుడ్లు ఏంటంటే వాళ్ళంతా మాది ఈసారి చేపించుకున్నారు. శ్రీరాముల స్వామి బొమ్మ వేసుకొని కమిటీ అనేసి కడాల పళ్ళని వేసుకొని ఆ మాదిరి ఎవరి సైజు వాళ్ళు బన్నీలు ఆడిచ్చి అందరూ ఒకే బన్నీలు వేసుకోవాలనేసి మా ఊరు వాళ్ళంతా అలా వేసుకున్నారనమాట. చాలా బాగా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మాకు అద్యాలు కూడా ఇచ్చారంటే తలా ఒక ప్లేట్ ఇచ్చారనమాట. అక్కడ పోయిన ఆడవాళ్ళందరికీ ఇదో కేక్, ఇది కేక్ కూడా తెచ్చారు కోసేదానికి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా కేక్ కోసారనమాట. సంవత్సరం కోస్తారు ఇలా కేకు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఇలా అందరం బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండేసి వస్తారనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ తోటాకు చూసారా ఎంత బాగుందో తోటాకు. ఇదంతా కోసుకోమన్నారు వాళ్ళు కోయేటోళ్ళు. అందుకనేసి అందరూ మళ్ళీ తలారంతా కోసుకున్నాం అనమాట పోయిన వాళ్ళము. నేనైతే కొడవలు తీసుకొని చూడండి ఎలా కోసుకుంటున్నాను, దండిగా కోసాము. అదే నిన్న ఆకుకూర చేసాము, చాలా బాగుంది. ఎందుకంటే మనం పండించుకునేది అయితే ఆ టేస్టే వేరబ్బా, నిజంగా చాలా బాగుంది ఆకుకూర చేస్తే. చూసారా ఎలా కోసుకుంటున్నారు అందరూ. ఇది వచ్చేసి మొక్కజొన్న తోట అనమాట. మొక్కజొన్న కంకులు కూడా వేశారు.
కానీ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చూసారా అందరూ ఎలా కోసుకుంటున్నారో. ఇది మా మామ నిలబడుకొని చూస్తూ ఉన్నాడు ఎవరు ఎంతెంత కోస్తున్నారు అనేసి. ఇలా అంతా ఎవరికి కాబట్టింది వాళ్ళు కోసుకున్నారనమాట. సరిపోయినంత కోసుకున్నారు. ముల్లంగిలు ఆకుకూర కోసుకొచ్చుకున్నారు. ఇది వచ్చేసి గొర్రెలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసాయా ఎలా ఉన్నాయో గొర్రెలు. ఈ గొర్రెలను చూస్తే మాత్రం నాకు నిజంగానే మటన్ తినాలని విరక్తి పుట్టింది అనమాట. అలా ఉన్నాయి, చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. అయ్యేం గొర్రెలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఈ ఎవరు కై వాళ్ళది అనేసి మనం ఇంటికాడ ఎలా అనుకుంటామో వీళ్ళు కూడా అలా పెట్టుకుంటారు, అలా కట్టేసుకుంటారు అనమాట. ఈ పక్క నాది ఆ పక్క వాళ్ళది అనేసి ఎవరు పక్క వాళ్ళు ఆ మాదిరి రేకులంతా నాటు వేసుకుంటారు అనమాట. మా తమ్ముడు చూడండి ఆ నుంచి వచ్చినాడు. ఏం వీడియో తెచ్చంద మా అక్కనే చూసేదానికి వచ్చినాడు అనమాట. వీడు మా తమ్ముడు, బంగారు తమ్ముడు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓన్లీ మీకోసం మీకు చూపిద్దామనే చిన్న ప్రయత్నం అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కోవేట్ ఇల్లు అనమాట. ఇలా కట్టుకుంటారు చిన్న చిన్న రూములు. ఎందుకంటే వాళ్ళు సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనమాట. పిల్లకాయలు కొన్ని బాగా ఎంజాయ్ చేసేదానికి. అలా అనేసి ఇక్కడ కోవేట్ వాళ్ళు ఈ ఇళ్ళన్నీ కట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళ స్థలాలు ఇలా ఈ మాదిరి కట్టుకుంటారు అనమాట. నిరుడు మేము వచ్చినప్పుడు ఈ మాత్రం ఇల్లు లేవు, ఇప్పుడు మాత్రం దండికి కట్టేశారు. సంవత్సరానికి ఎన్ని ఇల్లు కట్టినారో చూడండి, మేమే ఆశ్చర్యపోయినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా కట్లు మోపులు ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి నీళ్ళ ట్యాంకీ అనమాట. ఎందుకంటే ఇక్కడ గొర్రెలకి చెట్లకి నీళ్లు పోసుకునేదానికి ఇలా ట్యాంకీలు కట్టుకుంటారు. ఓకే అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.